ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రవాణా రంగ కార్మికులకు గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందో ఆ మేనిఫెస్టో ప్రకటించినటువంటి హామీలను అమలు చేయాలని, అదేవిధంగా ఈరోజు ఆన్లైన్ యాప్లో దోపిడీని అరికట్టాలని, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు చలో హైదరాబాద్ పోరాటానికి తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ పిలుపును జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లాల నుంచి వస్తున్నటువంటి సిఐటియు నాయకులను, కార్యకర్తలను పోలీస్ పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అయినా కూడా ఈ పోరాటాన్ని జయప్రదం చేయడం కోసం ఇందిరా పార్కు వరకు కార్మికులు చేరుకున్నారు. ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటే అడగదలుచుకున్నాం. ఈరోజు ప్రజాపాలన, ప్రజల్లో మార్పు వస్తుంది, రాష్ట్రంలో మార్పు వస్తుందని చెప్పేసి అనేక గొప్ప గొప్ప మాటలు చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజు ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈరోజు రవాణా రంగ కార్మికుల సమస్యలు ఏ ఒక్కటి కూడా ఈరోజు పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ వేసిన గొంగడి అట్లే అన్నట్టుగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలు ఇప్పటికి కూడా అట్లే కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే ఈరోజు మళ్ళీ మార్పు జరుగుతుంది, అధికార మార్పు జరుగుతుంది. అది రవాణా రంగ కార్మికుల చేతులతోటే జరుగుతుందని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే ఈరోజు డ్రైవర్లు మరణిస్తూ ఉన్నారు, అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదాల కారణాలు ఈరోజు డ్రైవర్లే అని చెప్పేసి, డ్రైవర్లే అంతకులు అని చెప్పేసి వాళ్ళను జైల్లో పెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆ బిల్లుని ఇక్కడ ప్రభుత్వం కూడా అమలు చేయడానికి పూనుకుంటా ఉన్నది. అందుకనే చెప్తా ఉన్నాం, ఈ రోజు ప్రజాసేవల్లో ఉన్నటువంటి డ్రైవర్లను ఈరోజు ప్రజలకు దగ్గరగా ఉండి ఈరోజు ఉత్పత్తిలో, ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి రవాణా రంగాన్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఈరోజు రవాణా రంగం బాగుంటాయనే ప్రభుత్వాలు బాగుపడతాయి. ఈరోజు రవాణా రంగానికి చిన్న ఆటంకం జరిగినా, చిన్న ఇబ్బంది ఎదురైనా ఈరోజు ఎక్కడికక్కడ ఉత్పత్తులు ఆగిపోతాయి, ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుంది. అంతటి శక్తి ఈరోజు రవాణా రంగానికి ఉన్నది. కాబట్టి అంత తీవ్రతరం కాకుండా ముందే ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, సమస్యల కోసం చర్చలు జరపాలి. ఆ దిశగా ప్రభుత్వం అడుగులేకపోతే మా అడుగులు ఈరోజు అసెంబ్లీకి పోతే, మా అడుగులు పార్లమెంటుకు అయిపోతాయి అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం. ఈ బడ్జెట్ సమావేశాల్లో వెంటనే ఈ 2 రోజులలో సంక్షేమ బోర్డు కోసం అసెంబ్లీలో చర్చించి ఈరోజు చట్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు ఇస్తానన్నటువంటి సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రకటించాలి. అది ఆటో డ్రైవర్లతో పాటు మిగతా అన్ని రంగంలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లకు కూడా దీన్ని వర్తింపజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా నష్టపోతున్నటువంటి ఏదైతే క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకు నెలకు 4,500 రూపాయలు జీవన వృత్తిని కల్పించాలని చెప్పేసి కూడా మరో డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక రకాల డిమాండ్లతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రధాన డిమాండ్లు పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని చెప్పేసి ఈ ధర్నా చౌక్ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.